హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ బాదం మిల్క్. ఈ హెల్దీ బాదం మిల్క్ రెసిపీ మనం షాప్లో కొనుక్కునే బాదం మిల్క్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల మనం హైజీన్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు బాదం పప్పుని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేనట్లయితే వేడి నీళ్ళల్లో ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాదం పప్పు నానిపోయాక ఇలా స్కిన్ తీసి పక్కనుంచుకోవాలి. కొంచెం బాదంని పక్కనుంచుకొని మిగిలిన వాటిని ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక పావు కప్పు పాలు వేసి ఈ బాదం పప్పు స్మూత్గా బాగా గ్రైండ్ అయ్యేటట్లుగా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం పక్కనుంచిన ఈ బాదం పప్పుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదం మిల్క్ తాగేటప్పుడు ఈ చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పప్పు వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలని మరిగించుకోవాలి. పాలు ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక ఒక చిన్న బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చి మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ బాదం పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టి ఉంచిన ఈ కుంకుమ పువ్వు వేసిన పాలు కూడా వేసి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా సైడ్స్ నుంచి స్క్రేప్ చేసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకోవాలి. స్టవ్ని లో హీట్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ పాలను మరిగించుకోవాలి. ఈ పాలు కలుపుతూ ఉన్నట్లయితే అడుగు పట్టకుండా చక్కగా మరుగుతాయి. తర్వాత దీనిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార మీ స్వీట్నెస్కి సరిపడినంత వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా బాదం పాలు చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి. మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పుని ఈ మరిగించిన బాదం పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు ప్లెయిన్ బాదం మిల్క్ ఇష్టమైనట్లయితే ఈ బాదం పప్పు వేయకుండా అలాగే ఈ మరిగించిన బాదం పాలను కూడా ఒకసారి వడకట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఈ బాదం పాలు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 3-4 రోజులు ఫ్రెష్గానే ఉంటాయి. ఈ బాదం పాలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేసవికాలం ఇలా ఎండగా ఉన్నప్పుడు ఈ బాదం పిస్తా పప్పులతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel.